నమస్తే అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీలో పూర్తి స్థాయి శుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటిదాకా పార్టీలో ఉన్న లూజ్ కల్చర్స్ మొత్తం ఇక సాగదని తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలో ఆయన కీలక నేతలతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి వెంటనే అమలులోకి వచ్చే కొత్త నిబంధనల జాబితాలోనే రిలీజ్ చేశారన్నమాట. పార్టీలో క్రమశిక్షణ విషయంలో జీరో టాలరెన్స్ను పాటిస్తామని పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఓవర్త్రూలు మొత్తం వచ్చే ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ట్రాంట్రిక్. అందరికీ నమస్కారం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీలో పూర్తి స్థాయి శుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటిదాకా పార్టీలో ఉన్న లూజ్ కల్చర్ మొత్తం ఇక సాగదని తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలోనే ఆయన కీలక నేతలతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి వెంటనే అమలులోకి వచ్చే కొత్త నిబంధనలను జాబితానే రిలీజ్ చేశారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో జీరో టాలరెన్స్ పాటిస్తామని పవన్ కళ్యాణ్ పార్టీ ఓవర్త్రూలు మొత్తం వచ్చే ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ టాక్టికల్ మూవ్ అని సమాచారం. పవన్ కళ్యాణ్ ఈసారి చాలా సీరియస్ అవతారం ఎత్తారు. కొన్ని నియోజకవర్గాల్లోని లీడర్లు ప్రవర్తనపై వస్తున్న పదే కంప్లైంట్లను ఆయన పర్సనల్గా టేకప్ చేశారన్నమాట. ఇకపై పబ్లిక్ ఫ్రంట్లో మర్యాద తప్పితే నేరుగా సెన్సేషనల్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ పార్టీ ఇమేజ్కి బీటలు కొట్టే పని ఎవరు చేసినా ఊరుకునేది లేదని గట్టిగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ అనేది ఫ్యామిలీ లాంటిది, కానీ డిసిప్లిన్ లేని ఫ్యామిలీతో రోడ్డెక్కలేమని టైటానిక్ క్లారిటీతో ఉన్నారు ఆయన. ఇక స్థానిక సమస్యల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నేతకి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేశారన్నమాట. ప్రజలు ఎదుర్కొంటున్న ఇష్యూలను అప్లోడ్ చేసి వాటిని ట్రాక్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన మానిటైజేషన్ సెల్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ఇన్నాళ్ళు ఎన్నికల టైంకి మాత్రమే జనాల్లోకి వెళ్ళే బదులు ఇప్పుడు ప్రతిరోజు గ్రౌండ్లో ఉండాల్సిందేనని చెప్పేశారని తెలుస్తుంది. ఇంటర్నేషనల్ కోఆర్డినేషనల్ పూర్తిగా లేదని కోపంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ఒకలా బ్యాక్ డోర్లో ఇంకొకలా నడిస్తే మాత్రం యాక్షన్ పక్కా ఉంటుందని చెప్పేశారు. ఈ హఠాత్తు మార్పుల వెనుక పొలిటికల్ ఎక్స్ప్లోరెన్స్ లోతైన లెక్కలేస్తున్నారు. గత ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ రేటు ఉన్న జనసేన రాబోయే రోజుల్లో మరో బలమైన అడుగు వేయబోతుందనే ఇది వాళ్ళ అభిప్రాయం. సింపుల్గా చెప్పాలంటే పార్టీని ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ సంస్థలా మార్చేయాలనేదే పవన్ కళ్యాణ్ ప్రణాళిక అన్నమాట. ఇకపై ఎవరి క్యాడర్ వాళ్ళు బలంగా ఉండేలా డీసెంట్ ర్యాలివేషన్స్ ఈజ్ నాట్ ఎంటర్టైన్ అన్నట్టు మేనేజ్ క్లియర్గా ఉండాలి. పార్టీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం అయితే ఈ కొత్త నిబంధనలకు సీనియర్ నేతలు కూడా మినహాయింపు లేదు. పవన్ టీం ఇప్పటికే కొన్ని ఫిర్యాదులపై లోతుగా డిగ్ చేస్తుందన్నమాట. త్వరలోనే కొంతమందిపై నిషేధం ఉండొచ్చు. ఈ మొత్తం పరిణామం జనసేనకు ఒక కొత్త డైనమిక్ తీసుకొస్తుందనే అనడంలో డౌట్ లేదనమాట. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ న్యూస్ భారీ బజ్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పార్టీ గ్రాఫ్ ఇంకా పెరగడం ఖాయమని వారు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. సో ఇదండి పార్టీ వర్గాల్లో మార్పులు. జనసేన కొత్త ట్రాక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు.